హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జగన్నాథ్. ఇప్పుడు పురాణాలు చాలా ఉన్నాయి, అష్టాదశ పురాణాలు. అయితే ఈ శ్రీమద్ భాగవతం ఈ పురాణాలన్నిటికన్నా కూడా ఉత్కృష్టమైన పురాణం అని చెప్పి శాస్త్రం చెప్తాం. భాగవతంలోని ఆఖరి స్కందంలో అదే చెప్పడం జరిగింది. నిమ్నగానం యథా గంగా దేవానాం అచ్యుతో యథ వైష్ణవానాం యథా శంభో పురాణనాం ఇదం తదా. అంటే పురాణాల్లోకి అన్నిటికన్నా కూడా శ్రేష్టమైన పురాణము భాగవత పురాణం. అయితే ఈ భాగవతం ప్రతిరోజు వ్యక్తి ఇంట్లో పఠిస్తే వచ్చే లాభం ఏమిటి? ప్రతిరోజు భాగవతాన్ని మనం అనుష్ఠానం చేసుకోవాలి, దాన్ని చదువుకోవాలి. అయితే చేస్తే వచ్చే లాభం ఏమిటి అనే దానికి శాస్త్రాలు ఒక ప్రమాణం ఉంది. గళితాని వైష్ణవ శాస్త్రాన్ని ఏ పఠంతి గృహే నరా సర్వక్లేశ వినిర్ముక్త భవంతి సర్వవందితాః. గళితాని వైష్ణవ శాస్త్రాన్ని, వైష్ణవులకి ప్రధానమైన శాస్త్రము శ్రీమద్ భాగవతం. యద్ వైష్ణవానాం ప్రియం, ఈ శ్రీమద్ భాగవతము వైష్ణవులందరికీ కూడా అత్యంత ప్రియము, అమల పురాణం. ఏ గృహంలో అయితే ప్రతిరోజు ఈ శ్రీమద్ భాగవతం పఠింపబడుతుందో అటువంటి వ్యక్తి సర్వక్లేశ వినిర్ముక్త, అన్ని క్లేశాలు, త్రితాపాలు అన్నిటి నుంచి వాడు విముక్తుడవుతాడు. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఈ శ్రీమద్ భాగవతాన్ని పఠించేటువంటి వ్యక్తి కీర్తింపబడతాడు, సర్వులచే కీర్తింపబడతాడు. అందుకని ప్రతి గృహస్థ, ప్రతి ఇంట్లో ఈ శ్రీమద్ భాగవతము ఉంచుకోవాలి. కేవలం షెల్ఫ్ల్లో పెట్టుకోవడమే కాకుండా ఆ పుస్తకాలను తెరచి రోజు ఒక శ్లోకము అయినా ఈ భాగవతం నుంచి మనం పఠించాలి. అట్లా పఠించినట్లయితే మన క్లేశాలంటే కష్టాలు, మన జీవితంలో అలముకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మనము అందరిచే గౌరవింపబడతాం. ఎందుకంటే అంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తావు భాగవతం చదివితే. సర్వులు నిన్ను గుర్తిస్తారు, సర్వులు నిన్ను కీర్తిస్తారు. అందుకని కీర్తి మనం కోరుకోవట్లేదు. నువ్వు కోరుకోకపోయినా శ్రీమద్ భాగవతాన్ని కానీ భగవంతుణ్ణి కానీ నువ్వు ఆశ్రయించి ఆరాధిస్తే నువ్వు కీర్తింపబడము అది అనివార్యం. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అందుకని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో శ్రీమద్ భాగవతాన్ని ఉంచుకోండి. ఆ శ్రీమద్ భాగవతం నుంచి కనీసం రోజుకు ఒక శ్లోకం అన్న పఠించండి. మీరు అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి విముక్తులు కండి, ఆ భగవంతునికి ప్రీతి పాత్రులు కండి. హరే కృష్ణ.